పెదదన్వాడలో రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై మహబూబ్ నగర్ మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ స్పందించారు. పెదదన్వాడ సంగారెడ్డి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నిందితుడి వ్యవహార శైలి ఆధారంగా ఎస్కాట్పై నిర్ణయం తీసుకుంటామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. సున్నిత అంశాలలో అతిరక్షణ ఉద్దేశంతోనే పెదదన్వాడ ఘటన జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఐజీ. రైతులకు బేడీల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. నిబంధనలకి తగ్గట్టుగా ఏ విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ జైల్లో లాడ్జ్ చేయడం కానీ దీనిపై నియమ నిబంధనల్ని ఎంత బాధ్యతాయుతంగా ఎవరు చేయాలనే దాని మీద పూర్తి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం మరియు మాన్యువల్ ప్రకారం ప్రిజనర్స్ ఎస్కాట్ యూటీ ప్రిజనర్సు లేకపోతే శిక్ష పడిన కన్విక్ట్స్ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు కన్సర్న్ ఎస్పీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అతని యొక్క కన్విక్ట్ యొక్క హిస్టరీని బట్టి, అతని యొక్క బిహేవియర్ని బట్టి ఏమైనా సూసైడల్ టెండెన్సీ ఉందా, ఏమైనా అటాకింగ్ ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ ఉందా అనే దాని మీద వాళ్ళ యొక్క సమాచారం పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో బ్రీఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమన్వయ లోపం, సమాచారం లోపం లేకోకుండా ఉండేందుకు ఇటీవల జరిగిన అలంపూర్ కోర్టులో విషయం కానీ, అంతక్రితం సంగారెడ్డి జరిగిన విషయాలు చాలా దురదృష్టకరమైన విషయాలు. ఇటువంటి సమన్వయ మరియు సమాచార లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ స్థాయిలో, జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్, సాయుధ రిజర్వ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది.